పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. కోర్టు ప్రాంగణంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఇప్పటికే 12 మంది మరణించారు, మరో 30 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కోర్టు ప్రాంగణంలో G11 సెక్టార్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్ గా ఒక 10 నిమిషాల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. సో పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ జ్యుడిషియల్ కాంప్లెక్స్ దగ్గర G11 సెక్టార్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 12 మంది మరణించారు, 30 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో వెంటనే సిటీ మొత్తాన్ని కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. అకార్డింగ్ టు ద లోకల్ పోలీస్, ఎక్స్ప్లోజన్ అకర్డ్ ఎట్ టైం. సో ఎక్స్ప్లోజన్ అనేది ఎప్పుడైతే అక్కడ హెవీగా ట్రాఫిక్ జామ్ అయిందో, లార్జ్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఒకే దగ్గర గ్యాదర్ అయి ఉన్నారో అక్కడ ఈ పేలుడు సంభవించింది. సో చాలా మంది లాయర్స్, సివిలియన్స్ మొత్తం కూడా ఈ ఘటనలో గాయాల పాలయ్యాయి. సో ప్రస్తుతానికి దీనిపై ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు. సో ద ఎక్స్ప్లోజన్ అకర్డ్ ఇన్సైడ్ ఏ కార్ పార్క్డ్ ఇన్ ది కోర్ట్ హౌస్ పార్కింగ్ ఏరియా. ఎగ్జాక్ట్ గా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసి ఉంచినటువంటి కార్లో ఏ విధంగా అయితే పేలుడు సంభవించిందో అదే మాదిరిగా ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ దగ్గర ఆ కోర్టు ప్రెమిసెస్ లో పార్క్ చేసి ఉంచినటువంటి ఒక కార్లో ఈ పేలుడు సంభవించింది.